హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఛానల్. దిస్ ఇస్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ టీడౌన్ వీడియో. సో ఫ్రెండ్స్, తమిళలో చూసేలాగానే ఈరోజు అయితే మనమైతే ఒక కొత్త ప్రోడక్ట్ అయితే మనమైతే టీడౌన్ అయితే చేయబోతున్నాం అనమాట. సో అది వచ్చేసరికి కెనాన్ నుంచి స్కానర్ అనమాట. i300 స్కానర్ అయితే మనమైతే ఈరోజు అయితే టీడౌన్ అయితే చేయబోతున్నాము. సో చూస్తున్నారు కదా, సో ఇది వచ్చేసి ఒక స్కానర్. సో మనమైతే ఇందులో స్కాన్ చేసుకొని సో మన డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి ఒక స్కానర్. సో దీని అయితే టీడౌన్ అయితే చేద్దాము కెనాన్ నుంచి. సో మీకు ఇంకా ఎటువంటి టీడౌన్ ప్రొడక్ట్స్ కావాలని కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకా వీడియోని చూస్తే లైక్ చేయకుండా తప్పకుండా లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇంకేం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదే కెనాన్ i300 స్కానర్ అనమాట. ఇదైతే ఇప్పుడైతే మనం అయితే టీడౌన్ అయితే చేస్తున్నాం. అయితే చాలా కొత్త కండిషన్లో అయితే దీని అయితే ఇప్పుడైతే టీడౌన్ చేద్దాం. అంతకంటే ముందు నేను ఓవర్వ్యూ అయితే చూద్దాం. మనకైతే ఇక్కడ టైప్ ఏ పోర్ట్ అయితే ఇచ్చారనమాట. డేటా ట్రాన్స్ఫర్ అండ్ పవర్ సప్లై రెండు ఇక్కడ నుంచే చేస్తాము. అండ్ బ్యాక్ సైడ్ అయితే మనకైతే ఏం లేవు, అండ్ సైడ్స్ కొని ఏమీ లే. అండ్ ఇంకో సైడ్ వచ్చేసి మనకి బటన్స్ అయితే ఇచ్చారు. పీడిఎఫ్ చేసుకోవడానికి, ఆటో స్కాన్, కాపీ అండ్ సెండ్ చేసుకోవడానికి 4 బటన్స్ అయితే ఇచ్చారనమాట. దీని నుంచి మనం అయితే ఫంక్షన్స్ అయితే ఆపరేట్ అయితే చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ మనకైతే ఇంకా బ్యాక్ సైడ్ ఎటువంటివి అయితే లేవు. ఇక్కడ బ్రాండింగ్ చూస్తున్నారు కదా, కెనాన్ స్కాన్ LID 300 అయితే వాళ్ళు బ్రాండింగ్ అయితే ఇచ్చారు. అండ్ మనకు ఓపెన్ చేస్తే ఇలా అయితే ఉంటుందన్నమాట స్కానర్ అనేది. అండ్ బ్యాక్ సైడ్ మనకు వచ్చేసి ఒక లాక్ అండ్ అన్లాక్ బటన్ అయితే ఇచ్చారనమాట. అయితే ఇక్కడ వీడియోలో చూడలేదు, బట్ అక్కడ చూస్తున్నారు కదా, లాక్ అండ్ అన్లాక్ బటన్ అయితే ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ 2 స్క్రూస్ అయితే ఇచ్చారనమాట మనకి రిమూవ్ చేసుకోవడానికి బ్యాక్ ప్యానల్ అనేది. అండ్ పైన మనకి బ్యాక్ ప్రింటర్కి కవర్ వస్తుంది కదా, దాన్ని రిమూవ్ చేసుకోవడానికి. నేనైతే ఇప్పుడు ఆ 2 స్క్రూస్ అయితే రిమూవ్ చేసి మీకైతే చూపిస్తాను. మీరైతే నీట్గా అయితే రిమూవ్ అయితే చేసేసుకొని ఎటువంటి డ్యామేజ్ చేయకోకుండా, ఒకవేళ మీరు ఏమైనా చూడాలనుకుంటే నీట్గా డ్యామేజ్ కాకుండా రిమూవ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 2 స్క్రూస్ అయితే రిమూవ్ అయితే చేస్తున్నాను. చూస్తున్నారు కదా, 2 స్క్రూస్ అయితే రిమూవ్ అయితే చేశాను. ఇవే ఆ 2 స్క్రూస్ అనమాట అక్కడ రిమూవ్ చేసినవి. 2 స్క్రూస్ రిమూవ్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ లాక్ సిస్టమ్ అయితే ఇచ్చింటారు. లాక్ సిస్టమ్ ద్వారా మనమైతే దీన్ని అయితే ఓపెన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడైతే 2 లాక్స్ అయితే ఉంటాయి. ఆ లాక్స్ ఓపెన్ చేసినట్లయితే మనకి బ్యాక్ సైడ్ ఒక చిన్న ప్యానల్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అలా అయితే మీరైతే ఓపెన్ చేసుకోండి. చిన్న ఏదైనా తీసుకొని ఓపెన్ చేస్తే మనకైతే బ్యాక్ ప్యానల్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత మీరైతే నీట్గా ఎటువంటి డ్యామేజ్ చేయకుండా ఓపెన్ అయితే చేసుకోండి. చూస్తున్నారు, ఇదే బ్యాక్ ప్యానల్. అండ్ మనకు ఒక బ్యాక్ ప్యానల్ ఓపెన్ చేసి ఇక్కడైతే మనకు బటన్ ఫంక్షన్స్ అయితే ఓపెన్ అయితే అయిపోయింది. లోపల మదర్ బోర్డ్ అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఈ మదర్ బోర్డ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే మనమైతే ఒక ప్యానల్ అయితే రిమూవ్ చేసాము. అండ్ నెక్స్ట్ మనకి ప్రింటర్కి ఉంటుంది కదా ఎటువంటి లైట్ పడుకోకుండా, అదైతే మనమైతే ఇప్పుడైతే రిమూవ్ చేస్తున్నాం అనమాట. అది కూడా సేమ్ లాక్ సిస్టమ్తోనే వచ్చింది. జస్ట్ మనం బ్యాక్ పుష్ చేయగానే బయటకు అయితే వచ్చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇదే అది మనకి ఎటువంటి ఎక్స్టర్నల్ లైట్ లోపల పడకుండా సోర్స్గా అయితే వాడతాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మెయిన్ స్కానర్ అనేది. ఇది వచ్చేసి మనం అయితే గ్లాస్ స్కాన్ చేయడానికి అయితే వాడతాము. మెయిన్ అనేది మనకి గ్లాస్ మీద పేపర్ పెడితే దీని మీద నుంచి మనకైతే రేస్ అనేవి పడి స్కాన్ అయితే అవుతుంది అనమాట. జాగ్రత్తగా పక్కన అయితే పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే స్కానర్ అనమాట మనకి. దీని నుంచి మనకి రేస్ వచ్చేసి ఇక్కడ నుంచి అయితే స్కాన్ అవుతుంది. అండ్ లోపల ఒక మదర్ బోర్డ్ సెషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూస్తున్నారు, ఇది వచ్చేసి బటన్స్ది. అండ్ ఇక్కడ మదర్ బోర్డ్ సెషన్ అయితే ఉందన్నమాట. అండ్ కొన్ని కేబుల్స్ అయితే ఉన్నాయి. నేనైతే ఇప్పుడు మదర్ బోర్డ్ అయితే రిమూవ్ చేసి అయితే చూపిస్తాను, చూడండి. ఇక్కడైతే వీళ్ళైతే నట్లు అయితే ఇచ్చారు. వాటిని అయితే నీట్గా అయితే రిమూవ్ చేసుకోండి. అండ్ హీట్ సింక్ అయితే ఇచ్చారనమాట మనకి మదర్ బోర్డ్ హీట్ కాకుండా. అండ్ కొన్ని కేబుల్స్ అయితే ఇచ్చారు మనకి స్కానర్కి అనేది ఈజీగా మూవ్ కావడానికి. అండ్ స్కానర్కి అయితే ఒక మోటార్ అయితే ఉంది. అండ్ కొన్ని రేస్ అయితే ఉన్నాయి. అండ్ అవి వచ్చేసి ఫంక్షన్ బటన్స్కి అయితే కనెక్ట్ అయితే చేశారు. అండ్ దీనికైతే మనకి ఛార్జింగ్ అండ్ డేటా ట్రాన్స్ఫర్ రెండు కలిపి ఒక పిన్ నుంచి ఇచ్చారనమాట, టైప్ ఏ పిన్ నుంచి. ఇప్పుడైతే మనము దీన్ని నట్స్ అయితే రిమూవ్ చేద్దాము. రిమూవ్ చేసిన తర్వాత మీకైతే చూపిస్తాను. దీని బటన్స్ రిమూవ్ చేసిన తర్వాత మనకైతే ఒక ప్లాస్టిక్ ప్యానల్ అయితే ఇచ్చారనమాట. ఇది వచ్చేసి కేబుల్స్ అన్నింటినీ కవర్ అయితే చేస్తుంది. ఇది వచ్చేసి కేబుల్స్ డ్యామేజ్ కాకుండా నీట్గా కవర్ చేస్తుంది. అండ్ మనకైతే ఇక్కడ ఒక సిల్వర్ కవర్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి హీట్ సింక్ చేసుకోవడానికి అండ్ ప్రొటెక్ట్ చేయడానికి అనమాట. మదర్ బోర్డు ఎటువంటి డ్యామేజ్ జరగకోకుండా. ఇక్కడ చూస్తున్నారు మెయిన్ మదర్ బోర్డ్ అయితే ఉంది. అండ్ 3 కనెక్షన్స్ అయితే ఇచ్చారు. ఒకటి వచ్చేసి స్కానర్ నుంచి, అండ్ ఒకటి డేటా కేబుల్, అండ్ ఇంకోటి వచ్చేసి పవర్ సప్లై అనమాట. మనం ఇప్పుడు ఈ మదర్ బోర్డ్ని అయితే చూద్దాం. బ్యాక్ సైడ్ ఏముందో మీకు అయితే చూపిస్తాను. సేమ్ ఇది మనకి నార్మల్ మదర్ బోర్డ్ లాగా ఉంది. అండ్ ఇక్కడ మనకైతే ప్రోగ్రామ్ అయితే ఇచ్చింటారు అనమాట, ఎలా స్కాన్ చేయాలి ఎక్సెట్రా అయితే ఇచ్చింటారు. చూస్తున్నారు, ఇదే మదర్ బోర్డు.
అండ్ మెయిన్ మనకి ఈ చిప్లో నుంచి మనకు మొత్తం అంతా అయితే జరుగుతుంది అనమాట. ఈ మదర్ బోర్డ్ వచ్చేసి మనకైతే ఇక్కడ స్కానర్ చూస్తున్నారు, దీనికైతే కనెక్ట్ చేసినారు. ఇదైతే మనకి రేస్ ద్వారా మనకైతే స్కాన్ చేసి పేపర్ నుంచి మనకైతే ఇస్తుంది. ఇక్కడైతే ఒక మోటార్ ఇచ్చారు మనకి ఈజీగా రొటేట్ కావడానికి, ఒక మెకానిజం అయితే రొటేట్ కావడానికి ఒక మెకానిజం అండ్ దాన్ని తిప్పడానికి ఒక మోటార్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ రేస్ చూస్తున్నారు, ఇక్కడైతే రేస్ అయితే ఎమిట్ అవుతాయి అండ్ వచ్చేసి లైట్ మీద పడగానే మనకైతే పేపర్ అనేది స్కాన్ అయితే అయిపోతుంది అనమాట. ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, సో దీని టీయర్డౌన్ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో అండ్ ఇన్ఫర్మేటివ్ ఉందని నేను ఆశిస్తున్నాను అనమాట. సో ఎవరైనా దీన్ని పర్చేస్ చేయాలి మాకు కావాలనే వాళ్ళ కింద కామెంట్ చేయండి. నేనైతే దీని ప్రైస్ వచ్చేసరికి 800 రూపీస్ అయితే చెప్తున్నాను అనమాట. మీకు కావాలన్న వాళ్ళు కింద కామెంట్ చేసి చెప్పండి అండ్ మనమైతే మాట్లాడుకుందాం. ఇది మన ఇన్స్టాగ్రామ్ ఐడి తెలుగు క్రియేటివ్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో, అక్కడికి వెళ్ళి మీరైతే నాకైతే మెసేజ్ చేయండి ఎవరికైతే కావాలనుకుంటున్నారు. ఇది వచ్చేసి కెనాన్ i300 ప్రింటర్ అనమాట. సో చాలా కొత్త కండిషన్లోనే నేను మీకు జస్ట్ టీయర్డౌన్ చేసి చూపించాం, మళ్ళీ అలానే ఫిట్ చేసేసాన్ని. ఎటువంటి చేంజెస్ అయితే ఏం లేవు అనమాట. టీయర్డౌన్కి మాత్రమే అయితే ఇంకా స్టిల్ వర్కింగ్ కండిషన్లో ఉంది. జస్ట్ దీనికి ఒక కేబుల్ అయితే లేదనమాట. ఇక్కడ పోర్ట్ చూస్తున్నారు కదా, ఈ పోర్ట్కి కేబుల్ లేదు. మీకు వీడియో టీయర్డౌన్లో చూపించినది ఇక్కడ పోర్ట్కి డేటా కేబుల్ అయితే లేదు మనకి. సో నేనైతే అది కూడా పర్చేస్ చేసి మీకైతే ఆ 800 రూపీస్ లోపలే మీకైతే ఇద్దామని అయితే ప్లాన్ చేస్తున్నాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఫస్ట్ కామెంట్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్ వచ్చి మెసేజ్ చేయండి. అండ్ ఎవరికైతే డిస్కౌంట్ కావాలో సో తప్పకుండా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను, మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేస్తూ ఉండడం, అండ్ థర్డ్ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయి ఉండాలి. సో ఈ 3 స్క్రీన్ షాట్స్ కూడా సెండ్ చేయండి, మీకైతే 10% డిస్కౌంట్ అయితే ఇస్తామన్నమాట. సో అది వెంటనే ఎవరికైతే కావాలో వాళ్ళైతే వెళ్ళి మెసేజ్ చేయండి అండ్ కింద కామెంట్ చేసి అయితే వెళ్ళండి. మీరు ఇక్కడ ఒక్కటే ప్రోడక్ట్ కూడా అయిపోకముందే మీరైతే వెళ్ళి వెంటనే పర్చేస్ చేసేసుకోండి. అది అండ్ మీకు ఇటేడో నచ్చిందని అనుకుంటారా, కొంచెం ఇన్ఫర్మేటివ్ అనిపించింది అనుకుంటారా, సో తప్పకుండా తెలుసు కదా, లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి అండ్ ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో ఇటువంటి ప్రొడక్ట్స్ చాలా అయితే తీసుకొస్తూ ఉంటాం. నెక్స్ట్ అయితే ఒక సిస్టమ్ మానిటర్ అయితే టీయర్డౌన్ అయితే వస్తుంది అనమాట. సో తప్పకుండా వీడియోని అయితే మిస్ అవ్వకండి. అండ్ దిస్ ఈజ్ కుమార్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. ఒక ప్రోడక్ట్ అయిపోకముందే వెంటనే వెళ్ళి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేస్ అయితే చేసేసుకోండి.